ఆలోచించండి. ఇప్పుడు నేను చెప్పేది తిరిగి జన్మించి దేవుని కోసం ఎదురు చూస్తున్న వాళ్ళ కోసం చెప్తున్నాను, వారి జాగ్రత్త కోసం చెప్తున్నాను. మెల్లగా లోక సంబంధమైన సంఘాలని మార్చేయడం, లోకానికి చెందిన వారుగా సంఘస్థులు మారిపోవడం, వాటిని మెల్లగా ప్రవేశపెట్టాడు సంఘంలోనికి. సంఘంలోనికి డబ్బు వచ్చేసింది. సంఘంలోనికి కీర్తి, ప్రతిష్ట, ఘనత అనే వాటి కోసం తపన పడేవాళ్ళు తయారయ్యారు. సంఘంలో స్థానాల కోసం పోటీ పడేవాళ్ళు తయారయ్యారు. సంఘంలో కులాలు వచ్చేసాయి. సంఘంలోనికి ఆడంబరాలు వచ్చేసాయి. సంఘం లోకం యొక్క ఆ మెరుపును చూసింది, కానీ ప్రభువు మసకబారిపోతున్నాడని గమనించలా. నేటి సంఘం ఎడల దేవుడు చేసిన ప్రేమ కార్యం కానీ, ఆయన ప్రత్యేకించిన విధానం కానీ, ఆయన పవిత్రపరిచిన సంగతి కానీ, ఆయన అప్పగించుకోమన్నాడన్న సంగతి కానీ, ఆయన కొరకే బ్రతకాలని, ఆయన కోసం మనం వెలగాలి అనే సత్యం కనపడలా. There is no fervor in the spirit. We are unable to see any fervor in their lives. ఏ మంట లేదు, ఏ ప్రజ్వలించిన అనుభవం లేదు ఇవాళ. కేవలం రావడం, కూర్చోవడం, వినడం, వెళ్ళిపోవడం అంతే. విని వెళ్ళింది నువ్వు పనిచేసే చోట, నువ్వు బతికే చోట, నువ్వు మంటలాగా బతకాలని కదా, అది లేదు. వాళ్ళకంటే ధీటుగా, వాళ్ళకంటే గొప్పగా, వాళ్ళకంటే మరింత ఉన్నతంగా లోక సంబంధమైన వాటన్నిటిలో మనం పాలు పొందుతున్నాం. ప్రత్యేకించుకోవాలి. అపవాదికి కావలసింది అదే. వాడు అందుకే సంఘంలోనికి వాటిని చొప్పించాడు. మొట్టమొదటి